విస్తరణ కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడైతే హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే మెట్రో లేదో ఆ ప్రాంతంలో సైతం మరొకసారి రెండో దశ మెట్రో పనులను నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన లేఖ రాయడం జరిగింది కేంద్ర మంత్రులకు. ప్రభుత్వ భూమి 100 కోట్లు 22A ఉన్న ఆగని అక్రమ నిర్మాణాలు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ డోంట్ కేర్, ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించాలంటున్న స్థానికులు. ఇది కథ. ఇంత మంచి క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఆ కోర్టు పరిధిలో ఉన్నా కూడా డోంట్ కేర్, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మన దాన్ని న్యూట్రల్గా అంటే ఆపేయాలి అక్కడికి. ఆ కోర్టు నుండి అది ఏదో ఒకటి రెస్పాండ్ రియాక్షన్ వచ్చే వరకు. కానీ అక్కడ అట్లా లేదు. జరుగుతున్నాయి పనులన్నీ కూడా. షేర్లింగంపల్లి మండలం కానామేట్లో అక్రమ నిర్మాణదారులు పెట్టరేగిపోతున్నారు. సర్వే నెంబర్ 11/33, 11/34లలో సుమారు 4,000 చదరపు గజాల స్థలాన్ని ఆక్రమించి అడ్డగోలుగా బహుళంతస్తుల నిర్మాణాలు సాగిస్తున్నప్పటికీ అటు రెవెన్యూ ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్నారంటూ కొందరు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించలేదని, ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడలేకపోవడంతో 100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని బహిరంగ విమర్శలు వెలువడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇది కథ. కానామేట్ సర్వే నెంబర్ 11/33, 11/34లో సుమారు 4,000 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అడ్డగోలుగా బహుళంతస్తు నిర్మాణాలు సాగిస్తున్న అప్పటికీ రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం బహిరంగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిషేధిత భూమి ప్రభుత్వ భూములని 22A కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ డోంట్ కేర్ అంటూ అక్రమ నిర్మాణదారులు పేటరేగిపోతూ నిర్మాణాలు సాగిస్తున్నారు. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురవుతుంటే ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఎవరికైనా సరే ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నప్పుడు లైట్ తీసుకొని పాపం ఎలాంటి ఏది లేక ఏదో దగ్గర గూడేసుకున్నటువంటి వాళ్ళని జేసీబీలతో తీసి పడేసి వాళ్ళని పంపించడం అనేది చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. విమర్శలు ఆటోమేటిక్గా వస్తాయి. ఖచ్చితంగా అధికారులు ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? అధికారులు మన దగ్గర మనం చూసినాం, అక్రమంగా ఏది కట్టినా ఏది చేసినా కూడా తీసి పారేస్తున్నారు కదా. మరి ఇలాంటి పెద్ద పెద్ద వాడికి ఎందుకు అలా అధికారులకు కనిపించదు? ఇది షేర్లింగంపల్లి కానామేట్లో 11/33 కావచ్చు, 11/34లలో సుమారు 4,000 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అడ్డగోలుగా కడుతురట. మరి అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? స్థానిక అధికారులు, అక్కడ స్థానిక నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? అంటే డబ్బులు ఇచ్చి కమ్మేస్తే ఎవరైనా ఎక్కడైనా ఏదైనా కట్టుకోవచ్చు. హైదరాబాద్లో ఏ నాయకుడి పర్మిషన్ అవసరం లేదు, ఎవరు ఏమన్నా కూడా మనకు అవసరం లేదు. అది కోర్టు పరిధిలో ఉన్నా కూడా డోంట్ కేర్. అంటే ఎంత యథేచ్ఛగా ఈ ఆధునిక యుగంలోనూ టెక్నాలజీ ఇంత వచ్చిన తర్వాత కూడా ఇంత దారుణంగా వాళ్ళు అక్రమాలు చేస్తూ ఉన్నారంటే ఏంటి? అది డబ్బే కదా. డబ్బు ఉందన్నటువంటి ఆ భావనతో కదా అంత చేస్తున్నారు వాళ్ళు. డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు అన్నట్టు. మరి డబ్బు లేనాడు అంటే డబ్బు ఉన్నాడు ఇంకా మీదకి అవుతాడు, డబ్బు లేనాడు అంత ఇంకా కిందికైనా. అధికారులు ఖచ్చితంగా ఏదైతే షేర్లింగంపల్లి ఉన్నటువంటి కానామేట్ సర్వే నెంబర్ 11/33, 11/34 ఈ అక్రమ కట్టడాలు ఏదైతే ఉందో దానిపైన ఒకసారి మీరు సర్వే చేసి మరి అది అక్రమమా కాదా అనేది మీరు చూసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని రోజులు జరుగుతూ ఉంది, ఇంత దారుణంగా బహిరంగ విమర్శలు వస్తూ ఉన్నాయి. అది అక్రమమే ఖచ్చితంగా. మనం ఇక్కడ చూపిస్తూ ఉన్నాం, మహాపత్రికలు డేట్తో సహా అన్నీ చూపిస్తూ ఉన్నాం. అది పక్కా ఇక కోర్టు పరిధిలో ఉన్నటువంటి దాన్ని కూడా చూపిస్తూ ఉన్నాం. అన్నీ ఉన్నాయి, అన్నీ మొత్తం కూడా అక్రమంగానే కట్టారు. మరి ఎందుకు అనిపిస్తలేదు? ఖచ్చితంగా అక్కడ అధికారులు, అక్కడ స్థానిక అధికారులు రెస్పాండ్ అయ్యి వారిపైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే 11/33, 11/34 కట్టుతున్నారో ఆ నిర్మాణాలను ఖచ్చితంగా ఆపేయాలి అని చెప్పేసి మనం కోరుకుందాం. టౌన్ ప్లానింగ్ అధికారుల మజాక.
ఖరీదైన ప్రాంతం హైటెక్ సిటీ. సుమారు 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో జిహెచ్ఎంసీ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా భారీ ఎత్తున బహుళంతస్తుల నిర్మాణాలు, వ్యాపార సముదాయాల కోసం నిర్మిస్తుంటే అడ్డుకోని చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై చర్య తీసుకొని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి అని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అధికారులు స్పందించుకుంటే కోర్టును ఆశ్రయిస్తామని వారు పేర్కొంటున్నారు. ఇంకో ఇదంతా కూడా ఉన్నది చూడండి, వాళ్ళ కథ, వాళ్ళ కార్కారణ, వాళ్ళ అక్రమాలు. నీళ్లు నింపితే పెను ప్రమాదం, దిగువ ప్రాంతాల్లోని గ్రామాలు కొట్టుకుపోయే అవకాశం. మీ తప్పుల వల్లే కాళేశ్వరానికి ఈ దుస్థితి. మీడియా సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు నిన్న ఒక పెద్ద రచ్చరామలు జరిగింది కాళేశ్వరం పైన. వాళ్ళు పోతాను వీళ్ళు పోతాను వాళ్ళని అడ్డుకున్నారు బీఆర్ఎస్ నాయకులని. పోలీసులతో వాగ్వాదం, పెద్ద రచ్చరామూలు అయింది. నీళ్లు నింపితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది, దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలను కూడా కొట్టుకుపోతాయి, ఇదంతా బీఆర్ఎస్ తప్పిదం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. కాళేశ్వరం వల్ల ఎంతోమంది రైతన్నల గోస తీర్చడం చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సీఎం మంత్రుల చిత్రపటాలకు కంది శ్రీనివాసరెడ్డి పాలాభిషేకం. తెలంగాణలో ప్రభుత్వం ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులను విడుదల చేసి మాట నిలబెట్టుకుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయ ఆవరణలో పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. రైతులకు భరోసానిస్తూ పెట్టుబడి సాయం అందించిందన్నారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు ఎకరానికి 12,000 రూపాయల రైతు భరోసా అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రైతు భరోసా డబ్బుల ఖాతాలు జమ కావడంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, జైనాథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, మునిగెల విఠల్, దాసరి ఆశన్న, ఎంఏ షకీల్, గడ్డం జగదీశ్వర్ రెడ్డి, విఠల్ తదితరులు పాల్గొన్నారు. కంది శ్రీనివాసరెడ్డి గారు ఆడ ముఖ్యమంత్రి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ముగ్గురి కూడా పాలాభిషేకం చేస్తూ ఆయన క్యాంప్ కార్యాలయం ముందు నిన్న సంబరాలు జరిపారు కార్యకర్తలతోని, స్థానిక నాయకులతోని. ఎందుకంటే ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను వారు ఇచ్చినట్టుగా నిలబెట్టుకున్నారని చెప్పేసి ఈ నేపథ్యంలో వారు ఈ సంబరాలు జరుపుకున్నారు. సో కంది శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అక్కడ. సో అక్కడ ఆ ప్రాంతంలో, ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలను ప్రజలకు చేరవేసే విషయంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. ఇలాంటి కార్యక్రమంలో ఆయన ఎప్పుడు కూడా చురుగ్గా పాల్గొంటారు. మొన్న ఎస్ఐఆర్ వచ్చింది, ఏది ఓటర్ ప్రక్రియ కార్యక్రమం. ఆ ప్రక్రియ గురించి కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే అక్కడ ఉందో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఆయన కార్యకర్తలతో ఎవరైతే ఉంటారో వాళ్ళు బిఎల్ఏలతో మాట్లాడుతూ అవగాహన కల్పించాడు. ఓటు యొక్క ప్రాముఖ్యత, ఓటు మన ఆయుధం అని చెప్పేసి ఓటు విషయాలను కూడా ఆయన ప్రతి ఊర్లో తిరిగి అందరికి కూడా అవగాహన కల్పించాడు. ఇట్లా దాంతోపాటుగా ఇందిరమ్మ ఇల్లు ఉందనుకోండి, అర్హులవలు అనర్హులవలు ఆ లెక్క మొత్తం తీసి అనర్హులకు వెంటనే ఆ లిస్ట్ అవుట్ చేసుకొని ఈ అనర్హులు ఉన్నాడు, ఈయనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా రాలేదా, ఒక వచ్చిందంటే టిక్ పెడతాడు. ఇంకొక అతను ఉన్నాడు పలానా మల్లయ్యకు, ఈయనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా, ఈయనకు ఎలాంటి ఇల్లు లేదు, ఇలాంటి వెనకాల ఏమి లేవు, మరి ఈయన అర్హుడే, మరి ఈయనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి గారు ఆలోచిస్తారు, చూస్తారు. రాలేదనుకో ఈ టిక్కు పెట్టి ఎందుకు రాలేదు అని చెప్పేసి అక్కడ స్థానిక నాయకులను, అదేవిధంగా స్థానిక సర్పంచ్ని అడుగుతాడు. ఆ స్థానిక అధికారులను పిలిచి ఎందుకు రాలేదు, ఫలానా మల్లయ్య అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు అర్హుడు, ఎందుకు రాలేదు అని చెప్పేసి అడిగి ఆయనకు మళ్ళీ ఇల్లు శాంక్షన్ అయ్యేంత వరకు కూడా ఆయన ముందుండి పోరాటం చేస్తాడు కంది శ్రీనివాసరెడ్డి గారు. ఇలాంటి విషయాలు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి పథకాలను ప్రజలకు చేరవేయడము,
అన్ని విషయాల్లో కూడా ఆదిలాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో